హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో అక్షయ వటవృక్షం గురించి చెప్పబోతున్నాను. ఈ చెట్టు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది. ఈ చెట్టుని అంతం లేని చెట్టు అని కూడా అంటారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే 2 కారణాల చేత వచ్చింది. ఒకసారి మార్కండేయుడు అనే ఒక ఋషి సాక్షాత్తు నారాయణుడితో ఇలా అంటాడు: స్వామి, నాకు మీ శక్తి యొక్క గొప్పతనం ఎలాంటిదో ఒకసారి నాకు చూడాలని ఉంది అని అనగా, అప్పుడు నారాయణుడు ఒక ప్రళయాన్ని సృష్టించి మొత్తం ప్రపంచాన్ని నీటితో ముంచివేస్తాడు. ఒక్క అక్షయ వటవృక్షం తప్ప మిగతా మొత్తం ప్రపంచం నీటిలో మునిగిపోతుంది. అక్షయ వటవృక్షం మాత్రం నీటిపై తేలియాడుతూ ఉంటుంది. ఒకసారి జహంగీర్ చక్రవర్తి ఈ అక్షయ వటవృక్షం చెట్టు యొక్క వేర్ల వరకు నరికివేసి చెట్టు పెరగకుండా ఎర్రగా వేడి చేసిన ఇనుముని ఆ చెట్టు యొక్క మొద్దుపై కొడతాడు. మళ్ళీ ఏడాది తర్వాత ఈ అక్షయ వటవృక్షం తిరిగి పెరగడం మొదలవుతుంది. ఈ 2 కారణాల చేత ఈ చెట్టుని అంతం లేని చెట్టు అని అంటారు. ఈ అక్షయ వటవృక్షం కిందే సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు వీళ్ళు బస చేసినట్లు రామాయణంలో ఉంది. బుద్ధుడు కూడా కైలాస పర్వతం పక్కన ఉన్న ఇంకొక పర్వతం మీద ఈ అక్షయ వటవృక్షం విత్తనం నాటినట్లు చెబుతారు. దీనినే ప్యాలెస్ ఆఫ్ ద మెడిసిన్ బుద్ధ అని కూడా అంటారు. నేను నా భర్త కుంభమేళాకి ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు ఈ అక్షయ వటవృక్షం దర్శన భాగ్యం కలిగింది. అది మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.